క్షమాపణల కొరకు ఈ లోకంలో పుట్టి మన కొరకు ఆయన 33.5 సంవత్సరం ఆయన సేవా జీవితంలో కొనసాగించి నీ కొరకు నా కొరకు ఆయన మరణించి తిరిగి లేస్తే గాని నీకు నాకు ఈ స్వతంత్రత అనేది రాలేదు. అంటే ఒక మనిషి మరణించి తిరిగి లేచి ఆయన దేవుని కుమారుడై ఉండి ఈ లోకంలోనికి వచ్చి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటది ఏమనంటే ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడంట. ఏమయ్యాడు? మన కొరకు దరిద్రుడిగా మారిపోయాడండి. ఎందుకంటే మన పాపములు శాపములు ఆయన భరించి ఆయన ఉన్నతమైన స్థితిని వదులుకొని నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చాడైతే ఈ సత్యము ఏం చెప్తుందని అంటే నువ్వు లోకమునకు దూరంగా ఉండు, దేవుని మాటకి దగ్గరగా ఉండు అని చెప్తాడు. హల్లెలూయా. లోకమునకు దూరంగా ఉండు, దేవుని సత్యమునకు దగ్గరగా ఉండు అని చెప్తాది. అయితే మేము అబ్రహాము సంతానము, మేము ఫలానా సంతానము, ఫలానికి సంబంధించిన వాళ్ళము అనేది కాదు. నీవు దేవుని మాట యందు